ఈ రోజు వచ్చిన ప్రోమో చూసుకుంటే గనక ఉమ్, సంజనాని రమ్యని లాస్ట్ వరకు ఉంచి సంజనాకి గట్టిగా కోటింగ్ ఇచ్చినట్టే కదా. నాగార్జున ఉమ్, కోటింగ్ ఇచ్చారు, అవును. వీడియోలు చూపెట్టారు. అక్కడ ఉమ్, అందరిలో అక్కడ హౌస్ మేట్స్ మధ్యలో కూడా అవమానం జరిగినట్టే. ఉమ్, ఏంటిది మార్చుకోకపోతే గేమ్ నువ్వు అన్నట్టుగా. అంటే ఉమ్, ఆవిడ అసలు ఏజ్ లో ఆవిడ అందరికన్నా పెద్ద. అక్కడ అవునవును. భరణి గారు ఉండేవాడు, తర్వాత ఏమో పెద్ద మర్చిపోయా. అవును. భరణి గారు హౌస్ లోకి వస్తున్నారు. అంటే ఇప్పుడు మాధురి కన్నా పెద్దనా ఆమె? మాధురి కన్నా పెద్దన్నట్టే కదా. మేబీ మాధురి ఆవిడ సేమ్. ఏజ్. ఆవిడ చెప్పరు కదా. ఇప్పుడు సంజన అంటే ఆర్టిస్ట్ మనకి ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి అవును. మాధురి ఏజ్ ఎలా గెస్ చేస్తాం. దువ్వాడ శ్రీనివాసరావు గారు చెప్పాలి ఏజ్ ఎంత అని. మనం 20 ఏళ్ళు అవునవునవును. 20 ఏళ్ళు 15 ఏళ్ళు చెప్పినట్టున్నారు. ఒకవేళ అదే కనుక నిజమైతే దువ్వాడ శ్రీనివాసరావు గారు ఏజ్ గూగుల్ చేసి అందులో -20 చేస్తే ఇప్పుడు ఏజ్ బయటపడుతుంది. 20 30 అండి? అంతేలేండి. 20 మైనస్ చేయండి. అంతేలేండి. సరే, ఆవిడ ఓకే. ఏజ్ మీద చాలా ఉత్సాహం చూపిస్తున్నారు మీరు. ఆవిడకి తెలిసిందంటే మీ అంటే ఛానల్ మేము కూడా కొంచెం ఫాలో అవుదామనండి. ఏజ్లు తగ్గించుకోవడానికి ఏంటో తెలిస్తే ట్రిక్ ఫాలో అవుదాం. నా ఈ ఏజ్ మీకు విషయంలోనే ఎందుకు లేండి, మిగిలిన విషయాల్లో మేము కాంపిటీషన్ ఇవ్వలేం కానీ. శౌర్య గారు నా ఏజ్ మీకు ఎందుకు అని అంటారేమో ఆవిడ వచ్చి. ఇన్స్పిరేషన్ కోసం సార్, అర్థం చేసుకోవాలి ఆవిడ కూడా. బిగ్ బాస్ ప్రతిదాన్ని తప్పు అనాలిసిస్ చెప్పాలి కానీ నా ఏజ్ మీద డిబేట్ పెట్టారంట మీరు. ఒక రోజు ఆవిడ 2-3 వారాల్లో బయటకు వస్తుంది. ఆవిడేమి టాప్ 5 లోకి వెళ్ళదు. అవును, 2-3 వారాల తప్పే. తర్వాత బయటకు మనం డిబేట్ అంటే ఇన్స్పిరేషన్ గా తీసుకోవడం కోసం చెప్తే మేము కూడా మెయింటైన్ చేస్తాం కదా, అందుకనే. అలా అంటారా? ఇన్స్పిరేషన్ గా తీసుకోవడం కోసం ఏజ్ విషయంలోనే. ఈ అయితే యాంగిల్ కూడా ఒకసారి మొన్న, ఉందన్నమాట అయితే. అవును, తను పడిపోయినప్పుడు మాధురి ఆవిడ చిచ్చి ఇది మరీ వరస్ట్ గా ఉంటది, ఎవరైనా చూసారంటే చండాలంగా ఉంటది అనేది ఒకటి మాట్లాడారు. కళ్యాణ్ తోటి ఏముందంటే ఆవిడ తనుజ పడిపోయి తను నిజంగానే ఆ, చాలా ఫీల్ అవుతున్నాడు, బాధపడుతున్నాడు. ఎందుకంటే బాండింగ్ అనేది ఉంటుంది వాళ్ళకి. ఒక 50 days అయిపోయింది వచ్చి నిన్నటితోటి. 50 రోజుల ప్రదర్శన అయిపోయింది కాబట్టి, హాఫ్ విజయోత్సవ సభ జరిగింది కాబట్టి వాళ్ళల్లో రెగ్యులర్ గా ఉంటున్నారు కాబట్టి ఆ మాత్రం చనువు అనేది ఉంటుంది. అతను ఏదో బాధపడుతున్నాడు మూల కూర్చుని. ఈవిడ వెళ్ళి చాలా చండాలంగా ఉంటది. ఇప్పుడు ఆ విషయం కూడా నార్మల్ గా చెప్పొచ్చు. కళ్యాణ్ వేరే రకంగా పోర్ట్రే అవుతుంది. నువ్వు అసలే ఆల్రెడీ నెగిటివిటీ ఉంది కదా మీ ఇద్దరి మీద. అలాంటప్పుడు ఇలా ఎందుకు నువ్వు చేయటం, కొంచెం నువ్వు నార్మల్ గా ఉంటే బాగుంటుంది, బాగోదబ్బా దరిద్రంగా ఉంటదని ఇలా చెప్తే, దరిద్రంగా ఉంటది ఏం చేస్తున్నావు ఇట్లాగా ఇలా అనేది. ఇలాంటి పెట్టి చెప్పారు. అవును, ఆడియన్స్ అదే అంటున్నారు, ఏ తగ్గించుకుంటే మంచిది, ఏ కొంచెం తగ్గించుకుంటే మంచిది అని అన్నట్టుగా అంటున్నారు. సో ఇదొకటండి. మాధురికి కూడా గట్టిగానే ఆ విషయంలో క్లాస్ పడలేదు, వేరే విషయంలో పడింది కానీ ఆ విషయం చెప్పలా. ఇక్కడ రమ్యకి గట్టిగా పడింది. రమ్య చేసిన తప్పేంటంటే, ఏ విషయం మీద అయితే ఆ అమ్మాయి నామినేట్ చేసిందో రీతుని తనుజాని, రమ్య చిట్టి పికిల్స్, చిట్టి పికిల్స్, చిట్టి చిన్నారి పికిల్స్ పచ్చళ్ళ అమ్మాయి ఏదైతే నామినేట్ చేసిన పాయింట్ ఉందో ఆ పాయింట్ కి అగేనిస్ట్ గా తను, మాధురి నువ్వు అందరితోటి ఉంటున్నావు, నన్నేం ప్యాంపర్ చేయట్లేదు, నువ్వు నన్నేం పట్టించుకోవట్లేదు అది ఇది అంటే, మాధురి స్ట్రైట్ గా నీకు నచ్చవు కదమ్మా, బంధాలు బంధుత్వాలు ఏమి లేకుండా నేను ఇండివిజువల్ గా ఆడతానని అన్నావు కదా, సో నీ ఇండివిజువల్ గేమ్ నువ్వు ఆడుకో అన్నట్టుగా నేను వదిలేసాను నిన్ను. ఇక్కడ మాధురి కరెక్ట్ గా బాగా కంచు కంఠంతో అసలు ఆవిడ కొంచెం కంచు బాగా గట్టిగా కంచులాగా చెప్పింది ఆవిడ. ఇదే విషయం నాగార్జున ఎదురకుండా కూడా మాధురి చెప్పింది, అవునండి ఆవిడకి వద్దంట, అలాంటప్పుడు నేనెందుకు పట్టించుకుంటాను ఆవిడ, నాకు అవసరం లేదు కదా అని. సరే నాగార్జున గారు ఏవో మీరు తెలుసుకోండి, నన్నెందుకు, నాకు అవసరం లేదు, మీరు ఏమన్నా చావండి అన్నట్టుగా ఆయన వదిలేశాడు. అయితే విషయం ఏంటంటే, రమ్యకి చాలా లీస్ట్ ఓటింగ్స్ పడ్డాయి. ఇది ఆల్రెడీ 2 రోజుల కిందటే రమ్య ఇస్ గోయింగ్ టు బి ఎలిమినేటెడ్ అన్న విషయం అర్థమైపోయింది. ముందుగానే రివ్యూవర్స్ వద్దన్నా బలవంతంగా నాగార్జున గారితో వీళ్ళే డైలాగులు, కథ, స్క్రీన్ ప్లే అన్ని రాసి మరి ఆయనతో చెప్పిస్తున్నట్టుగా ఉంది. ఈ రివ్యూవర్స్ అందరివి అక్కడ బీబీ టీం కూడా మంచిగానే కన్సిడర్ చేస్తున్నారండి. అదో మెచ్చుకోదగ్గ విషయం. ఎక్కడెక్కడ రివ్యూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, నాగార్జున గారితోటి ఎవరిని తిట్టిస్తే మిగతా వాళ్ళు కొంచెం అమ్మయ్య వాళ్ళు శాంతిస్తారు, ఈ రోజు తిట్టారు వీళ్ళని చాలు, సంజనాన్ని తిట్టారు అమ్మయ్య ఓ పని అయిపోయింది, రమ్యాని ఇంటికి పంపించేస్తున్నారు,
ఓకే గుడ్ అని. అంటే ప్రజల్లో కూడా కొంత సాడిస్టిక్ మెంటాలిటీ ఏమైనా ఉంటదేమో పబ్లిక్ ఉంటదండి. లో కూడా. జనాల్లోనే అందరూ ఒక మైండ్ సెట్ ఎందుకుంటారు? సొసైటీ మొత్తం అన్ని మైండ్ సెట్స్ కలిపిందే కదా అది. ఆ. అదే రమ్య అయితే ఈ రోజు ఎలిమినేట్ అవుతుంది. అయితే సంజనాని లాస్ట్ వరకు తీసుకొచ్చిన కారణం ఏంటంటే, సంజన పొజిషన్ ఏంటి, నువ్వు ఆ టాప్ పొజిషన్ లో లేవు, నువ్వు అందరి మీద తెగ ఫ్రస్ట్రేట్ అయిపోతున్నావు, నువ్వేదో అందరినీ డామినేట్ చేసే. ఇప్పుడు డామినేట్ చెయ్యొచ్చు, నంబర్ 1 రేస్ లో ఉండడానికి ప్రయత్నించొచ్చు, బట్ ఆమె ఎన్నుకున్న వే ఏదైతే వేలో వెళ్తుందో దట్ ఈస్ నాట్ రైట్. ఏదైతే తనూజ గాని, ఇమాన్యుయల్ గాని, కళ్యాణ్ గాని, రీతు గాని, పవన్ డెమోన్ గాని వీళ్ళందరూ ఎలా ఎంచుకున్నారో వాళ్ళు వెళ్ళే రూట్ కరెక్ట్. అయితే తనూజకి ఒక మంచి హింట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఆ బిగ్ బాస్ తనూజని, రీతుని బాగా హైలైట్ చేస్తున్నాడు. వాళ్ళ మానస పుత్రిక ఈ అమ్మాయి, వాళ్ళ ముద్దు బిడ్డ అనడంలో ఎలాంటి సందేహం లేదండి. ఎందుకంటే నిన్న రాము వీడియో చూపెట్టారు. ఎందుకంటే రాముని వీళ్ళు తనూజ గాని, రీతు గాని విసుక్కునే విధానం ఏదైతే ఉందో అది రాంగ్ గా పోర్ట్రే అవుతుంది. రివ్యూవర్స్ కూడా దుమ్ము దులిపి ఆరేస్తున్నారు. కొంతమంది తనూజకి యాంటీగా ఉండేవాళ్ళు కూడా ఏమని, అసలు నువ్వు మనిషిలాగా చూడట్లేదా రాముని, మా హౌస్ మేట్ కాదా, నువ్వు ఎట్లా ఇది చేస్తావు రామునే, అసలు వీడు ఎప్పుడు చూడు ఇలా మాట్లాడతాడు, మధ్యలో వచ్చి దూరతాడు ప్రతిదానికి, రాము నువ్వు అవతలకి వెళ్ళు ఇలా మాట్లాడుతుంది ఈ టోన్ లో. అవతలకి వెళ్ళు నువ్వు, డోంట్ టాక్ టు మీ ఇలా మాట్లాడుతుంది. ఈ అగ్రెషన్ లో మాట్లాడుతుంది. ఇది ఎక్కడ నెగిటివ్ అయిపోతుందో తనూజాకి అన్నట్టు బిగ్ బాస్ చాలా క్లారిటీగా ఆ వీడియో కూడా తనూజాకి చూపెట్టేశారు. ఇప్పుడు మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారు అనేది మీకు చూపెడితే మీరు కరెక్ట్ అవుతారు కదా ఇమీడియట్ గా. అవునవును. కరెక్ట్ అవుతే మళ్ళా ఆ పోయిన 10 మార్కులు కూడా 90 ఉన్నాయి. ఇప్పుడు ఆ 10 మార్కులు కూడా మీరు తెచ్చుకుని 100% అవుతారుగా. ఇది బిగ్ బాస్ ప్లాన్ అన్నమాట. అందుకని ఆ వీడియో కూడా చూపెట్టి నువ్వు అక్కడ కొంచెం డౌన్ లో ఉన్నావు, ఓ 10 మందికి 90 మంది నీకు ఓటేస్తారు, నువ్వు నెంబర్ 1 కానీ ఆ 10 మందిని కూడా వదలటం ఎందుకు, రాము విషయంలో రాముని ఎందుకు డిగ్రేడ్ చేయటం, ఆ 10 మందిని కూడా తిప్పేసుకో అన్నట్టుగా వీడియో కూడా చూపెట్టారు. ఇంటిచ్చినట్లే బాగా తెలివైన అమ్మాయి మామూలు విషయం కాదు కదా. ఇప్పుడు అంత మందిలో నెగ్గుకొస్తూ ఇప్పుడు మాస్క్ మ్యాన్ లాంటి వాళ్ళు, బర్నీ లాంటి వాళ్ళు, ఒక మంచి మెచ్యూర్డ్ మైండ్స్ ఉన్నోళ్ళు అంత మంది మధ్యలో ఈ అమ్మాయి నెంబర్ 1 అయింది అని అంటే కారణం ఏంటి, అమ్మాయి గేమ్. అమ్మాయి చాలా గ్రాస్ప్ చేస్తుంది చాలా ఫాస్ట్ గా. ఇది కూడా జరిగింది. ఈ విషయంలో కూడా బిగ్ బాస్ ఇంటిచ్చేసాడు. ఈసారి రాముని నిజంగా సొంత తమ్ముళ్ళలాగా, రాము నిన్ను అలా అనలేదు, రాము నువ్వు అలా తీసుకుంటావా, నువ్వు నా తమ్ముళ్ళలాగా నేను చూడలేదా, నీకు మొన్న యాపిల్ ఇచ్చాను, నీకు మొన్న 2 బత్తాకాయలు కూడా నేను నీకు ఇచ్చాను కదా. తిరగబడింది అనమాట. చేస్తది కంపల్సరీగా, దట్స్ అ గేమ్, తప్పు కాదు. తప్పు ఎవరిది అని అంటే సంజనాది. గేమ్ ఆడకుండా నువ్వు విసిరి కొడుతూ ఇవన్నీ అందరి మీద నోరేసుకుని పడిపోవడం ఇది కాదు కదా గేమ్. అమ్మాయి టాస్క్లు ఆడుతుంది. లేటెస్ట్ టాస్క్ లో కూడా విన్ అయ్యి ఏదైతే పవర్ మాధురి నుండి లాగేసుకున్నారో ఒకళ్ళని సేవ్ చేసే పవర్, అది కూడా తనూజ గెలుచుకుంది. అది కదా గేమ్ అంటే. ఇప్పుడు సంజన ఏదైనా గేమ్ ఆడిందా, టాస్క్ ఆడిందా, ట్రై చేసిందా, ఆడలేదు. తనూజ లాస్ట్ వరకు మొన్న కూడా లీడర్షిప్ హౌస్ లీడర్ అవ్వాలనుకున్న దానిలో తన బెస్ట్ ఎఫర్ట్ ఇచ్చింది. మీరు అది కనుక క్లియర్ కట్ గా అబ్జర్వ్ చేస్తే తన బెస్ట్ ఇస్తుంది. అందరికీ మామూలుగా నచ్చలేదు అమ్మాయి. ఎందుకు నచ్చింది అంటే దేర్ ఆర్ సో మెనీ రీజన్స్. నువ్వేం చేస్తున్నావు సంజన, కామ్ గా కూర్చుంటున్నావు, గుడ్డు దొంగతనం చేస్తున్నావు, పక్కోళ్ళు తినేస్తున్నావు, ఐస్ క్రీమ్ తినేస్తున్నావు. నువ్వు తప్పు చేసి పక్కోళ్ళ మీద మొన్న దివ్యాన్ని నామినేట్ చేసావు, నీ వల్లే భరణి వెళ్ళిపోయాడని. కానీ నామినేట్ చేసింది ఎవరు, తనూజ, సంజనానే. సంజనానే నామినేట్ చేసి సంజనానే పంపించేసి నీ వల్ల వెళ్ళిపోయాడు అని చెప్పి దివ్య అని అంటుంది. సో ఈ తప్పులన్నీ 1+1+1+ యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ జనాలు చూస్తుంటారు. గేమ్ ఆడటం, తెలివిగా గేమ్ ఆడటం వేరు, అక్కడ కన్నింగ్ గా గేమ్ ఆడటం వేరు. అసలు ఏం చేయకుండా పక్కోళ్ళ మీద పడిపోయి కంటెంట్ ఇవ్వాలి, కంటెంట్ ఇచ్చేస్తే నేను విన్ అవుతాను అనే ఆస్పెక్ట్ లో గేమ్ ఆడటం వేరు. సో ఇన్ని రకాలుగా ఉంది కాబట్టే అక్కడ ప్లస్ లో ఎవరున్నారు, మైనస్ లో ఎవరున్నారు అనేది చాలా క్లియర్ గా తెలిసిపోతుంది. ఈ పచ్చళ్ళ అమ్మాయి చెప్పండి. ఈ పచ్చళ్ళ అమ్మాయి ఏదైతే చెప్పిందో
నామినేషన్ చేయొద్దు అని అన్నట్ల. నామినేషన్స్ లో ఏ పాయింట్స్ అయితే చెప్పిందో తను పాటించకపోవడం, అలాగే గేమ్ కూడా సరిగా ఆడలేకపోవడం, మొన్న ఇచ్చిన టాస్క్ లో కూడా వెంటనే వీళ్ళని బయటికి బిగ్ బాస్ వీళ్ళు ఆడలేక బయటికి పంపించేయడం అన్నప్పుడు నువ్వు హౌస్ లో ఉండే ఉపయోగం ఏంటి? రమ్య అనే అమ్మాయి నువ్వు ఉన్నావు, పక్కోళ్ళ మీద నోరేసుకుని పడిపోయి తనుజ మీద నేను ఇక్కడ నువ్వు అలా చేస్తున్నావు, నీ వల్ల ఏం లేదు, అది లేదు ఇది లేదని నువ్వు అరిస్తే, నామినేషన్స్ లో అరిస్తే నిన్ను లైక్ చేయరు కదా. అక్కడున్న టాస్క్లు ఆడాలి, లీడర్షిప్ కోసం కంటెండర్ కోసం ప్రయత్నించాలి. అక్కడ పబ్లిక్ తో పాటు లోపల ఉన్న వాళ్ళకు కూడా నువ్వు అరే పాజిటివిటీ అనేది నీకు ఉండాలి. ఏమీ లేకుండా ఎందుకు వస్తారు? ఏమి లేకుండా మొత్తానికి అయితే ఇప్పుడు వచ్చేసేది అంటే 1 ప్లేస్ తనుజ వచ్చేసేది రమ్య అని క్లియర్ మీకు. సంజన రమ్య అనే వాళ్ళిద్దరూ డేంజర్ థ్రెట్ లో ఉన్నారు. రమ్య బయటకు వచ్చేసింది, అందులో నో డౌట్. రమ్యని బయటికి పంపించేశారు, పబ్లిక్ పంపించారు. ఇది పబ్లిక్ అన్ని చూస్తారండి వాళ్ళు. పొలిటికల్ గానే వాళ్ళకి ఏ పార్టీ ఉండాలి ఏది కాదు అనేది చాలా క్లారిటీ ఉంది. ఈ బిగ్ బాస్ ఓట్లు వేయడం అదే పెద్ద విషయం పబ్లిక్ తలుచుకుంటే ఏముంది. వాళ్ళు మనకన్నా అందరికన్నా ఛానల్స్ కన్నా రివ్యూవర్స్ కన్నా అందరికన్నా తెలివైన వాళ్ళు. పబ్లిక్ ఓటింగ్ లో అమ్మాయి బయటికి వెళ్ళిపోయింది. ఆ తప్పు తెలుసుకున్నారు. పబ్లిక్ ఓటింగ్ ద్వారా శ్రీజ గాని భరణి గాని వెళ్ళలేదు కాబట్టే వాళ్ళు ఆల్రెడీ హౌస్ లోకి వచ్చేసారు. ఇవాళ మనం ఇవాళ ఎపిసోడ్ చూస్తే సండే రోజు ఎపిసోడ్ లో మనకి వెళ్ళిపోయిన మర్యాద మనీష్ తో సహా మొత్తం 6 లోపలికి రాబోతున్నారు, వచ్చేసారు కూడా. ఓకే 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 రైట్ సార్, కలుద్దాం మళ్ళీ అప్డేట్స్. డెఫినెట్ గా అండి, మధ్యలో ఏదైనా మంచి ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నా కూడా మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ టీవీ అండ్ శౌర్య గారు.